జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అందజేసే స్వచ్ఛ సర్వేక్షణ్ దాంట్లో ఈరోజు జిహెచ్ఎంసీ 6వ ప్లేస్ను కైవసం చేసుకుంది. జాతీయ స్థాయిలో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ అవి క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న పారిశుద్ధ నిర్వహణ దాన్ని కేటగిరీగా తీసుకొని వాటిలో ర్యాంకింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ వివిధ విభాగాలలో వాటి యొక్క పనితీరును క్యాలిక్యులేట్ చేసి వాటికి ర్యాంకులు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా జాతీయ స్థాయిలో జిహెచ్ఎంసీ 6వ ర్యాంకును సొంతం చేసుకుంది. అది కూడా 7 స్టార్ కేటగిరీలో 6th ర్యాంక్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీలో పారిశుద్ధ నిర్వహణ, అట్లాగే పబ్లిక్ టాయిలెట్స్, బహిరంగ ప్రదేశాల్లో చెత్త ఉండకుండా ఎక్కడికక్కడ నీట్గా చేయడం, పబ్లిక్ ప్రాంతాలతో పాటు కొన్ని ముఖ్యమైన మార్కెట్ ప్రదేశాల్లో ఎక్కడైతే ఎక్కువ ప్రజలు ఉంటారో, ఎక్కువ ప్రజలు నివసిస్తుంటారో అక్కడ కానీ, ఎక్కువైతే గుంపులుగా ఒక పండగ సందర్భాల్లో కూడా ఎక్కువ వ్యర్థాలు అయితే విడుదలవుతుంటాయి. ఆ వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు తీసుకెళ్లడం, వాటిని రీసైకిల్ చేయడం, ఇట్లాంటి 8 కేటగిరీలలో వీళ్ళు జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీలుగా విభజించి వాటికి ర్యాంకులు ఇవ్వడం జరిగింది. అదే ర్యాంకుల్లో ఈరోజు జిహెచ్ఎంసీ 6వ ర్యాంకు పొందింది. ఇది ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ చేతుల మీదుగా ఎంఏయుడి సెక్రటరీ ఇలంబర్తి, అట్లాగే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ అవార్డును అయితే అందుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి అవార్డులను మళ్ళీ పొంది మేము తమ ర్యాంకును కూడా అప్గ్రేడ్ చేసుకుంటే మొదటి ర్యాంకు సాధించే విధంగా కూడా మేము కృషి చేస్తామని కూడా జిహెచ్ఎంసీ అధికారులు, కమిషనర్ కూడా తెలియజేయడం జరిగింది. అట్లాగే ఇది మొత్తానికి చూసుకున్నట్టయితే గత సంవత్సరంలో కూడా జిహెచ్ఎంసీకి 9వ ర్యాంకు రావడం జరిగింది. జాతీయ స్థాయిలో 10 లక్షల పైన ఉన్న జనాభా ఉన్న పట్టణాలను పరిగణలోకి తీసుకొని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కేటగిరీలుగా చేసి వాటిలో ఏవైతే కేటగిరీలు ఉన్నాయో వాటి అన్నింటినీ బేరీజ్ వేసుకొని 6వ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం 9వ ర్యాంకులో ఉన్న జిహెచ్ఎంసీ ఈరోజు ర్యాంకును మెరుగుపరుచుకొని 6వ ర్యాంక్ కూడా రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము మొదటి ర్యాంకు పొందే విధంగా కృషి చేస్తామని కూడా కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ర్యాంకు 6వ ర్యాంకు జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు రావడానికి కృషి చేసిన జిహెచ్ఎంసీ అధికారులు, కార్మికులు, సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్వీ కర్ణన్ కృతజ్ఞతలు తెలియజేశారు.